వేములవాడకి 2 కిలోమీటర్స్ దూరంలోనే నాంపల్లి గుట్ట ఉంటది. ఇక్కడ ఒక పెద్ద నాగం పాము, ఆ పాము పుట్టలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. దీని పక్కనే 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు కట్టిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. వేములవాడకి వచ్చిన వాళ్ళు చాలా మంది నాంపల్లి గుట్ట దగ్గరికి కూడా వస్తారు. స్టార్టింగ్ లో పెద్ద పాము ఉంటుంది. ఆ పాము పైన శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ పాము పుట్ట లోపలికి వెళ్తే హిరణ్యకశిపుడు అండ్ భక్త ప్రహ్లాదుడి విగ్రహాలు కనిపిస్తాయి. విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి అవతారంలోకి వచ్చి హిరణ్యకశిపుడిని ఎలా చంపాడో మొత్తం స్టోరీని ఇలా విగ్రహాల రూపంలో పెట్టారు. ఈ పాము దగ్గర నుంచి 200 మీటర్ దూరంలోనే లక్ష్మీ నరసింహస్వామి గుట్ట కనిపిస్తుంది. ఈ గుట్టపైకి వెళ్ళడానికి చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు కట్టిన టెంపుల్ అయితే శిథిలం అయిపోయింది. మళ్ళీ ఈ టెంపుల్ కొత్తగా కట్టారు. స్టార్టింగ్ లో ఒక స్తంభంపై మట్టితో చేసిన ఒక బౌల్ ఉంది. ఏమైనా కోరుకొని కాయిన్ వేస్తే ఆ బౌల్ లో పడితే కోరుకుంది నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ స్వయంగా ఒక పెద్ద బండరాయికి లక్ష్మీ నరసింహస్వామి వెలిసారు. ఈ టెంపుల్ ఎంట్రన్స్ లో హనుమంతుడు ఉంటాడు. మీరు వేములవాడ టెంపుల్ కి వెళ్తే తప్పకుండా ఈ నాంపల్లి గుట్టని చూడడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.